మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 18న చంద్రగ్రహణం. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావటం ఎంతో విశేషం. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఇంట్లో ఈ రెండు వస్తువులను కలిపి ధూపం వేయండి. పౌర్ణమి రోజు వీటితో ధూపం వేయటం వల్ల తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వచ్చి పడతాయి. మనమందరం వారానికి ఒక్కసారి అయినా సరే ధూపం వేస్తాం. పండుగల సమయంలో కూడా ఇంటిలో ధూపం వేసుకుంటాము. అయితే ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలతో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగుపెట్టి మీకు సిరి సంపదలను ఇస్తుంది. ధూపానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పూజాది కార్యక్రమాలు, ఆరాధన సమయంలో దీపం, ధూపం తప్పనిసరి. ధూపం వేయటం, అగరవత్తులు వెలిగించుకోవటం సర్వసాధారణం. దాంతో ఆ సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ధూపం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, ఇది అనేక శుభ ఫలితాలను, ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. ధూపం వెలిగించటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒక ప్రత్యేక వాసన మెదడు, నొప్పి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది గుండె నొప్పికి కూడా ప్రయోజనకరంగా పరిగణింపబడుతుంది. ధూపం వెలిగించటం వల్ల గృహ వివాదాలు, పితృదోషము తొలగిపోతాయి. ఇంటికి శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. అతీంద్రియ దైవిక శక్తులు ఆకర్షింపబడతాయి. ఇవి ఆ ఇంట్లోని వారికి మేలు చేస్తాయి. పూజ గదిలో ధూపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని ఎప్పటికీ ఉండేలాగా చేస్తుంది. దక్షిణ దిశను శుభప్రదంగా పరిగణించరు. ప్రతిరోజు ఈ దిక్కున ధూపం వేస్తే ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. పూజ గదిలో ఎప్పుడూ ఒకే చోట ధూపం వెలిగించాలి. మీరు ధూపం వేసే దిశను తరచుగా మార్చినట్లయితే మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. సాంబ్రాణి ధూపం వేయటం అనేది మన దేశంలో అనాది కాలం నుంచి వచ్చిన ఒక పద్ధతి. ఇంట్లో ధూపం వేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ధూపం వేయటం పురాతన కాలం నుంచి మన ఆచారంగా వస్తుందని తాంత్రికవేత్తలు చెప్తూ ఉంటారు. రెగ్యులర్గా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుందని నమ్ముతూ ఉంటారు. అయితే కొన్ని విధి విధానాలు పాటిస్తూ ధూపం వేయటం ద్వారా ఇంట్లో ఎంతటి దరిద్ర దేవత ఉన్నా బయటికి పోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఇంట్లో నుంచి దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన ధూపం వేయాలని పండితులు సూచించారు. అయితే ఆ ప్రత్యేకమైన ధూపం ఎలా వేయాలో కూడా తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆయుర్వేదంలోనూ కూడా ధూపం వేయడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. రోజు ఇంట్లో ధూపం వేస్తే శరీరంలో నీరసాన్ని తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుందట. అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి ధూపం మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సాంబ్రాణిని ఆయుర్వేదంలో కీళ్ళ నొప్పుల నివారణకు, జీర్ణక్రియకు, చర్మ రోగాలను తగ్గించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ధూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇంట్లో ధూపం వేయటం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు మన జీవితంలో ఉన్న అన్ని రకాల సమస్యలను తొలగించుకోవచ్చు. మీరు ప్రతిరోజు ధూపం వేసినా వేయకపోయినా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంట్లో ధూపం వేయాలి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మరి ఈ పౌర్ణమి రోజున ఏ రెండు వస్తువులను కలిపి ధూపం వేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి, అమావాస్య అనేవి ప్రతి నెలలో వస్తూ ఉంటాయి. వీటిల్లో అమావాస్య గురించి పెద్దలు కాసింత నెగిటివ్ కోణంలో చెప్తే పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. కారణం లేకపోలేదు. చంద్రుని సంపూర్ణ వెలుగు ద్వారా మనిషిలో ప్రకంపనలు జరుగుతాయనేది ఇందులో ముఖ్య సారాంశం. ఇకపోతే అమ్మవారిని పూజించే వారికి, దేవి ఉపాసకులకు ఈ పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో తెలిసే ఉంటుంది. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్ర పారాయణ, అమ్మవారి మంత్రజపం, శ్లోకస్తుతి వంటివి చేస్తూ ఉంటారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే.
శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నిర్లిప్తం చేయబడి ఉంటుంది. అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. లలితా సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసినదే. అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయటం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు. పౌర్ణమి రోజు చంద్రుడి వెన్నెలలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవి చూడవచ్చు. దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు. సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి, లేకపోతే శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖము కూడా కడుక్కుని దేవుడి ముందు దీపం పెట్టాలి. తరువాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లగా పైకి వస్తూ ఉంటాడు. అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదువుకోవచ్చు. కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది. పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలు, అందులో కాసింత పటిక బెల్లము వేసి 6 బయట వెన్నెల పడుతున్న చోట కూర్చుని అదే వెన్నెల్లో పాల గిన్నె లేదా గ్లాసు ఉంచి లలితా సహస్రనామాలు చదవాలి. ఇలా 1, 3, 9 సార్లు వీలును బట్టి, ఓపికను బట్టి చదవవచ్చు. చదువుతున్నంతసేపు వెన్నెల వెలుగులోనే ఉండాలి. ఏకాగ్రతగా చదవాలి. పాల గిన్నె లేదా పాల గ్లాసు వెన్నెల్లో ఉంచుకోవాలి. ఆ పాల మీద వెన్నెల వెలుగు పడుతూ ఉండాలి. అలా పడితే పాలల్లో చంద్రుడి ప్రతిబింబం నిలిచినట్టే. వెన్నెల పారాయణలో ప్రతిసారి లలితా సహస్రనామాలు పూర్తవగానే అమ్మవారి స్వరూపమైన శ్రీచక్రం చదువుతున్న వారి చుట్టూ ఏర్పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు తప్ప దీన్ని గుర్తించలేరు. కానీ శ్రీచక్రం తాలూకు వైబ్రేషన్ స్పష్టంగా ఆ మనిషి మీద పనిచేస్తుంది. ఆ వైబ్రేషన్ను వాళ్ళు ఆస్వాదించగలుగుతారు కూడా. ఇక ఈ వెన్నెల పారాయణం వల్ల అనుకున్నవి నెరవేరుతాయని, మానసిక శారీరక ఆరోగ్యం చేకూరుతుందని, ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, జీవితంలో చోటు చేసుకున్న కష్టాలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ ఉంటారు. వెన్నెలలో లలితా సహస్రనామ పారాయణం ప్రతిసారి చేసేవారికి దాని తాలూకు ఫలితం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కూడా. కాబట్టి వెన్నెల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని జీవితాల సమస్యల సుడిగుండం నుండి గట్టెక్కడానికి ఈ వెన్నెల పారాయణ మంచి మార్గంగా చెప్పవచ్చు. పౌర్ణమి రోజు చేసే ఏ పూజకైనా, పరిహారానికైనా మంచి శక్తి ఉంటుంది. మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన దరిద్రాన్ని తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి ఒక మంచి తిథి. ఈ పౌర్ణమి రోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటితో ఇంట్లో ధూపం వేస్తే సకల శుభాలు కలుగుతాయి. వాస్తుగ్రహ పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారానికి కావలసినవి: గుగ్గిలం వేసే కుంది, పచ్చకర్పూరము, 7 లవంగాలు. ముందుగా పచ్చకర్పూరాన్ని, లవంగాలను పొడిలాగా చేయాలి. బాగా పొడిలాగా చేసిన తర్వాత గుగ్గిలం కుందిల్లో ఈ బొగ్గులు కానీ, కొబ్బరి చిప్పలు కానీ వేసి నిప్పు వచ్చేలాగా చేశాక ఈ పొడితో ఇల్లంతా కూడా ధూపం వేయండి. అన్ని గదులలో, అన్ని మూలకు వెళ్ళి ధూపం వేయండి. బాత్రూంలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా ధూపం వేయాలి. ఇలా ధూపం వేసే సమయంలో తలుపులు, కిటికీలు అన్నీ కూడా వేసేయాలి. మీరు ఉదయం ధూపం వేసిన, సాయంత్రం ధూపం వేసిన, ముందుగా ఇంటిలో దీపారాధన చేసుకోవాలి. కొంచెం సమయమైన తర్వాత తలుపులన్నీ కూడా మూసేసి బాగా ధూపం వేయండి. ఇలా ఇంటి నిండా కూడా ధూపం వేసి ఆ గుగ్గిలం కుందిని పూజ గదిలో పెట్టి మీరు బయటకు వచ్చేయండి. ఇంట్లో ఇలా లవంగాలతో, పచ్చకర్పూరంతో ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కర్పూరము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తాయి. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా పోతుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా నిమిషాలలో బయటకు వెళ్ళిపోతుంది. ఈ రెండింటితో ధూపం వేస్తే మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గుతాయి. వీటి నుండి వచ్చే వాసనను పీల్చడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. వీటితో ధూపం వేస్తే లక్ష్మీదేవి చాలా త్వరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు ఈ రెండింటినీ కలిపి ఇంటిలో ధూపం వేయండి. అందులోనూ ఈ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది. ఇంటిలో వీటితో ధూపం వేస్తే చంద్రగ్రహణం యొక్క చెడు ప్రభావం మీ ఇంటిపై ఎలాంటి ఎఫెక్టు చూపించదు.
మరి ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పౌర్ణమి రోజు ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించండి. ఇది భాద్రపద పౌర్ణమి. దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. అయితే ఈరోజు బీరువాలో ఈ ఒక్కటి పెడితే చాలు, మీ బీరువా డబ్బుతో నిండిపోతుంది, విపరీతంగా డబ్బు వస్తుంది. అంతేకాదు బీరువాలో పెట్టిన డబ్బు ఖర్చు కాకుండా చక్కగా ఉంటుంది. 4 వైపుల నుండి ధనం వస్తుంది. ఏదో ఒక విధంగా డబ్బు వస్తుంది. కాబట్టి రాబోయే పౌర్ణమి రోజు తప్పకుండా బీరువాలో దీనిని పెట్టండి. ఖచ్చితంగా కోటీశ్వర్లు అవుతారు. వద్దన్నా డబ్బు వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. బీరువా దగ్గర చిన్న పరిహారం చేసుకోవటం వలన చెడు అంతా పోయి మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, ముందు వైట్ కలర్లో ఉండే గవ్వలు, తామర గింజలను తీసుకోండి. ఈ రెండూ కూడా పరమ పవిత్రమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. గవ్వలను లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా చెప్పుకుంటూ ఉంటాము. అందుకే గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. తామర గింజలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక 5 తెల్ల గవ్వలు, 11 తామర గింజలు తీసుకోండి. ఆ తర్వాత ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. అంటే గోల్డ్ కలర్లో 5 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదా, అలాంటిది ఒక 5 రూపాయల కాయిన్ తీసుకోండి, చాలా మంచిది. లేదంటే మామూలు 5 రూపాయల కాయిన్ తీసుకోండి. వీటితో పాటు కాస్త పచ్చకర్పూరం తీసుకోండి. ఎందుకంటే పచ్చకర్పూరం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. తెల్లటి గవ్వలు 5, 11 తామర గింజలు, 5 రూపాయి కాయిన్స్, కొంచెం పచ్చకర్పూరం తీసుకోండి. పౌర్ణమి రోజు చక్కగా తలస్నానం చేసుకొని మంచి దుస్తులు ధరించి పూజ గదిలో లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని అమ్మవారి ముందు ఒక ఎర్రటి రంగు వస్త్రం పరచండి. ఆ వస్త్రంలో ముందు పచ్చకర్పూరం పెట్టండి. ఆ తర్వాత 5 తెల్లటి గవ్వలను పెట్టండి. ఆ తర్వాత 11 తామర గింజలను వేయండి. చివరిగా ఒక 5 రూపాయల కాయిన్ పెట్టేసి వాటన్నిటినీ చిన్న మూటలాగా కట్టండి. ఈ మూటకు ధూపం, దీపం చూపించి ఒక 2 గంటల సేపు అయినా సరే ఈ మూటను అమ్మవారి ముందు పెట్టి ఉంచండి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి చూపు ఖచ్చితంగా ఈ మూటపై పడుతుంది. అలాంటి మూటను 2 గంటల తర్వాత తీసి బీరువా లోపల డబ్బులు దాచే లాకర్లో పెట్టుకుంటే ఇక ధనానికి లేమి అనేది రాదు. ఈ మూటలో ఏ పదార్థం కూడా చెడిపోదు కనుక 3 నెలలకు ఒక్కసారి ఈ మూటను మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. పౌర్ణమి రోజు ఇలా చేయటం వలన మీ బీరువా ఎప్పుడూ కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది. వచ్చిన డబ్బు చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా భాద్రపద పౌర్ణమి రోజు బీరువాలో ఇది పెట్టండి. ఈ పరిహారం చేయటంతో పాటు బీరువా దగ్గర వారానికి ఒక్కసారి ధూపం వేయండి. 15 రోజులకు ఒక్కసారి బీరువా కింద స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి. అలాగే బీరువాలో ముక్కిన వాసన, బట్టల వాసన రాకుండా మంచి సువాసన వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకోండి. అంటే అత్తరు లేదా సెంటు లేదా మంచి పర్ఫ్యూమ్ వాసన వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి. ఇలా బీరువాను ఎప్పుడూ నీట్గా ఉంచుకోండి. దానితో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని పాటించండి. మీకు ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. ధనానికి ఎప్పటికీ లోటు ఏర్పడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.